ముఖ్యంగా చూస్తే కనుక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం మేము అని ప్రతి సభలో గొప్పగా చెబుతున్న జగన్మోహన్ రెడ్డి అదే విద్యార్థుల ముందల ప్రతిపక్షాలను విమర్శిస్తూ మాట్లాడటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఏ విధంగా చేశారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, స్వయంగా విద్యార్థులకు కానీ అందరికీ తెలుసు. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థులకు ఇప్పటికి కూడా సరైన సౌకర్యాలు లేవు. సరైన వాళ్ళు ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా కొంతమందికి పడతా ఉన్నాయి, కొంతమందికి పడట్లేదు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లో సరైన సదుపాయాలు లేవు. కళాశాలల్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి ఎటువంటి కూడా బాత్రూమ్ డోర్స్ లేవనేటువంటి పరిస్థితి. ఒక్క బాత్రూంలో 300 నుంచి 400 విద్యార్థులు వెళ్ళేటటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ విద్యార్థులకి నాడు నేడు అంటూ విద్యలో నూతన శకాన్ని తీసుకొచ్చాం, ట్యాబులు పంపిణీ చేస్తున్నాం, దాంట్లో బైజూస్ కంటెంట్ ఇచ్చి ఇంగ్లీషు, ఇప్పుడు ఇంగ్లీషే కాదు జపనీసు అలాగే ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా నేర్పబోతున్నాం మేము అంటున్నారు కదా. బైజూస్ అనే యాప్తో గురువులుగా ఉన్నటువంటి గురువుల్ని వేరే చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిపైన అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. బైజూస్ అనేటటువంటి కార్యక్రమంతో యాప్ ద్వారా ఎంతోమంది మీరు కూడా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదో జనరేషన్ని బట్టి ఏదో బైజూస్ యాప్ని తీసుకొస్తా ఉన్నాం, ప్రతి విద్యార్థి ఓ ట్యాబ్ ఇచ్చి విద్యార్థులను జనరేషన్లో ఏదో గొప్ప స్థాయికి తీసుకెళ్తాం అంటున్నారులే, కానీ అదైనా సరైన తీరు కాదు. బైజూస్ అనేటటువంటి కంపెనీ ఈ రోజుల్లో అప్పుల పాలయ్యి మూతపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పిచ్చి కంపెనీలు తీసుకొని వచ్చి ఇలాంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసేటటువంటి కార్యక్రమాలు చేయడం ఏమాత్రం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇంకోటి అయితే కనుక విద్యార్థులతోటి నిరుద్యోగులకి చెప్తుంది, ఆడుదాం ఆంధ్ర, ఆరోగ్య ఆంధ్ర, ఆటలాడితే ఆరోగ్యం పెరుగుతుంది, బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతుంది, విద్యలో దూసుకుపోతారంటున్నారు. అలాగే గెలిచిన వాళ్ళకి ఈ కోటా ఏదైతే కనుక సర్టిఫికెట్ల వల్ల ఉద్యోగాల్లో కోటా ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అంటారు? ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం 3-4 నెలల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కాబట్టి కేవలం ప్రజల దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల వల్ల యువతను ఈ విధంగా పక్కదారి పట్టించి మళ్ళీ మబ్బపెట్టి వచ్చే ఎలక్షన్లో కూడా వాళ్ళ చేత ఓట్లు నొక్కిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళని ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర యువతను ఏ విధంగా బాగా చేశారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను రాగానే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 4.5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చి. ఇప్పుడు వరకు ఏమి ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పుడు కూడా స్టిల్ 2,35,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యోగాలు ఇవ్వలేక 4.5 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత 1,343 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సమాధానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వదిలేరు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2 అని 2 వదిలేరు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2 అనేటటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఏదో 100ల సంఖ్యలోనే 10ల సంఖ్యలోనే వదిలితే సరిపోదు. అనేకమైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 వయోపరిమితిని పెంచాలి. మీరు ఏదో ఆషామాషిగా 100 ఉద్యోగాలు లేకపోతే 1000 ఉద్యోగాలు ఇస్తే ఇది ఆంధ్ర రాష్ట్రంలో సరిపోదు. ఎన్నో లక్షల మంది ఉద్యోగాల కోసం ఏచు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో గొప్పగా చెప్తున్న ఒక్క విషయం అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాడు. అందులో వాస్తవాలు అనేది నాకు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి కానీ లేదా విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 4,14,000 మంది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లోనే 2,14,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చానంటున్నారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు వాలంటీర్స్ అనేటటువంటి కార్యక్రమంతో ప్రతి వాళ్ళ పార్టీ యొక్క వాలంటీర్స్ని పెట్టుకొని ఏదో తూతూ మంత్రంగా ఓటింగ్ శాతం పెంచుకోవడం కోసం వాళ్ళకి
వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వాలంటీర్స్గా పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో కొన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి గొప్పగా చెప్పుకొని వాళ్ళని వాళ్ళని మోసం చేసే విధంగా రేపు ఓటు కూడా పక్క పార్టీలకు పడకూడదనేటటువంటి ఉద్దేశంతో వాలంటరీకి తర్వాత వేరే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారులే తప్ప వేరే ప్రైవేట్గా చదువుకొని పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మీరు గొప్పగా చెప్పుకుంటా ఉంటే ఇప్పుడు కూడా 2,35,000 ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అవి భర్తీ చేయండి. మీరేమన్నారు? మేము రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? మీ ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇటు ఈ ఆంధ్ర రాష్ట్ర యువత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఆంధ్ర రాష్ట్రం యువత మద్యానికి అలవాటు పడి అటు గంజాయికి అలవాటు పడి ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. దానిపైన దృష్టి సాగించరు. కేవలం నిరుద్యోగులకు అన్యాయం చేయడం కోసమే ఈ విధంగా ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఆయన మళ్ళీ ఇప్పుడు చెప్తున్న మాట, ఆయన కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే కనుక మన భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఐటీ మంత్రిగా పనిచేస్తున్న గుడివాడ అమర్నాథ్ మొన్న ఈ మధ్య కూడా మాట్లాడుతున్నాడు. గుడ్డు పొదిగింది, ఇక నుంచి కంపెనీల ప్రవాహం కడతాయి అంటున్నారు. అలాగే వాళ్ళు ఏదో సెంచరీ ఫ్లైవుడ్ అని చెప్పి ఒకటి ఓపెన్ అయితే చేస్తున్నాం అని చెప్పి దాంట్లో 1,500 ఉద్యోగాలు కల్పించబోతున్నాం అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? నిజంగా గుడ్డు పొదిగిందంటారా లేదంటే కనుక పగిలి ఆమ్లెట్ అయిందంటారా? ఆయన అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా అసలు ఏ విధంగా ఆయన్ని చూసి ఇచ్చారో మాకైతే అనుకోవట్లేదు. అసెంబ్లీలో కూర్చొని ఆయన మాట్లాడే మాటలు ఏందండి? పచ్చళ్ళ గురించి, అప్పడాల గురించి, అదేవిధంగా ఉల్లిపాయల గురించి, బంగాళదుంపల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఆయన. ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ఏ విధంగా పనిచేయాలో అనేకమైనటువంటి దేశాలతో ములాఖత్ అయ్యి వాళ్ళతో భారీ పరిశ్రమలను ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి అనేకమైనటువంటి ఉద్యోగాలు కల్పించేటటువంటి ఐటీ మినిస్టరా? ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు పచ్చళ్ళు ఏ విధంగా ఉన్నాయి? మీకు అప్పడాలు బాగున్నాయా? గుడ్లు బాగున్నాయా? గుడ్లు పగిలిని, గుడ్లు పెరుగుతూ ఉంటాయి. ఈ పిచ్చి పిచ్చి మాటలు కాదు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురండి, అనేకమైనటువంటి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించండి. మీరు ఒక మాట చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కాదు, మేము ఇంకా అదనపుగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపడతామన్నారు. ఆ మాటలు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ఐటీ మినిస్టర్లకి, పనికిరానిటువంటి ఐటీ మినిస్టర్లకి ఇస్తే మీ ప్రభుత్వం ఇంకా వచ్చే 5 సంవత్సరాలు కాదు, ఇంకా మీరు దుకాణం మూసుకోవడం అని ఈ సందర్భంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. సరేనా?